నందు చేరువచ్చిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందన శుభాలండి. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి బైబిల్ స్టడీలోను విజ్ఞాపనలోను అవకాశం ఇచ్చిన మంచి మధ్యలో కూడికల్లోనూ ఎలాగైతేనేమి మరి అపోస్తుల కార్యాల గ్రంథం మన బైబిల్ స్టడీలో సుమారుగా ఇది 9వ నెల. 9 నెలలుగా మనం జరిగిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ముగిస్తూ ఉన్నాం. ఈరోజు ముగింపులో ఉన్నాం. 28 అధ్యాయాలు ఉన్నాయి అపోస్తుల కార్యాల గ్రంథంలో. దేవుని మహాకృపను బట్టి మరి చక్కగా వీళ్ళంత ఎక్కువ వచ్చినాం కాదు, కానీ అధ్యాయాల వారిగా మనం క్రమంగా ఒకదాని వెంట ఒకటి వచనాలు అన్నీ కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేశాం, ధ్యానం చేశాం. ఈరోజు ముగింపులో మనం ఉన్నాం. 28వ అధ్యాయం 17వ వచనం నుండి 31వ వచనం వరకు ముగింపు వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం వచనం 17 నుండి చదువుకుందాం. 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను లేనందున నన్ను విడుదల చేయి గోరిది, కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసర ఎదుట చెప్పుకుందునని కలిసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరమేబీ మోపవలనని నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి తిని, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్న నీ ప్రాంత ప్రజలను బట్టి మీకు వందనాలు నాయన. నీ కృప ద్వారా ప్రభువా, మరి ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ముగింపులోకి తీసుకొచ్చారు. మీరే మాట్లాడి ఆత్మల క్షేమం కొరకు, సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు ప్రయోజనకరంగా ఉండేలాగా సహాయం చేయమని, అల్పుడు నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఈరోజు మనం ముగించుకుంటూ ఉన్నాం. క్లుప్తంగానే ముగించుకుందాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 28 అధ్యాయాల్లో అయిపోయినాయి. 28 అధ్యాయాలు కూడా చివరి భాగంలో మనం ఉన్నాం కనుక అందులో కూడా అంత ప్రాముఖ్యమైన అంటే మనం ధ్యానించదగిన విషయాలు తక్కువే ఉన్నాయి. ఏదైనప్పటికీ ఒకసారి మరలా పుస్తకాన్ని గురించిన సంగతులు మీ ముందు నేను గుర్తు చేసి ఆ మిగతా వచ్చిన వాళ్ళని ధ్యానం చేసి ముగించుకుందాం మనం ఉన్న సమయంలోనే. అసలు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గురించి మనం క్లుప్త వివరణ చూసినట్లయితే, ముగింపులో ఉన్నాం కాబట్టి, పుస్తకాన్ని ముగిస్తున్నాం కాబట్టి, ఆ పుస్తకాన్ని గురించి మరొకసారి మన గమనాన్ని తీసుకొచ్చుకొని ముగించుకుంటే, ఎప్పుడైనా అంటే మనం ప్రతిసారి వాక్యం వినేటప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం తగలకుండా దాదాపుగా ఉండదు. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథం మనకి నూతన నిబంధనలోని 2వ భాగంలోకి ప్రవేశించడానికి ఇది ద్వారం లాంటిది. స్వార్థలు, యేసుక్రీస్తుని గురించిన సంగతులు, 4 స్వార్థికులు, ఆయన మొదటి రాకడను గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఈ సంగతులన్నీ మన సువార్తల్లో మనం వింటాం. అపోస్తుల కార్యాల దగ్గరకు వచ్చేలేకే ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం ఏం చూస్తామంటే పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సువార్తల 4 యేసుక్రీస్తు యొక్క పనులు మనకి స్వార్థికులు రాశారు. అపోస్తుల కార్యాల దగ్గరకు వచ్చేలేకే అపోస్తులు కార్యాలు గ్రంథాన్ని మనం పరిశుద్ధాత్మ కార్యాలు గ్రంథం అని కూడా అనవచ్చు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి అపోస్తుల కార్యాల తర్వాత మనం సువార్తల్లోకి ప్రవేశిస్తాం, పత్రికలోకి వెళ్తాం. పత్రికలోకి వెళ్తాం. సువార్తలోంచి అపోస్తుల్లోకి వచ్చి అపోస్తుల నుంచి పత్రికలోకి వెళ్తాం. కాబట్టి పత్రికలోని ఉన్న పరిశుద్ధాత్మ కార్యాలు మనకు అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యాల గ్రంథం మనకు అర్థం అవ్వాలి. సంఘం యొక్క క్రమం మనకు అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యం ద్వారా మనకి అర్థమైద్ది. కాబట్టి నేటి దినాల్లో ఒక క్రైస్తవ జీవితాన్ని కొనసాగించట్లో, మరి ముఖ్యంగా సంఘ జీవన విధానంలో, కుటుంబ జీవన విధానంలో మనకు పత్రికల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు పత్రికలు ఎన్నో రాయించాడు.
ఆ పత్రికల యొక్క సారాంశం అంతా మనకి అర్థం అవ్వాలంటే మొదటగా మన అపోస్తుల కార్యాల గ్రంథాన్ని అర్థం చేసుకుంటే అవన్నీ మనకు సులువుగా అర్థం అవుతాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొంచెం ఫ్యాన్ అయింది, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ఉపోద్ఘాతం తీసుకున్నట్లయితే వైద్యుడైన లూకా కదా ఈ సువార్త ఈ యొక్క పత్రిక దీని గురించి రాశాడు. అక్కడే లూకా సువార్త కొనగాంపుగా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఈ కొత్త నిబంధనలో సువార్తలకు మరియు పత్రికల మధ్య వారధిలాగా రాశాడు. ఎవరు? వైద్యుడైన లూకా. అయితే లూకా దీన్ని రాశాడు. లూకా గురించి మనం చూసినట్లయితే ఇతడు వైద్యుడని, అలాగే ఇతడు పౌలు యొక్క సహచరుడని మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 10వ వచనంలోను, అలాగే మన 2 తిమోతి 4లోను, అలాగే కొలస్సీ 4:14లోను మనం చూస్తే ఇతడు వైద్యుడుగాను, ఇతడు పౌలుకి సహచరుడుగాను ఇతడు ఉంటాడు. ఎవరు అసలు ఈ లూకా అని చూస్తే ఇతడు సిరియా దేశస్థుడని అపోస్తుల కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. మరి ఇతను ఎవరు? యూదుడా అన్యుడా అని మనం చూస్తే ఇతని గురించి చూస్తే ఇతడు అన్య క్రైస్తవులతో పేర్లలో కలిపి వ్రాయబడింది కాబట్టి ఇతడు యూదుడు కాడని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం చూడాలంటే అపోస్తుల కార్యాలు 1:1లోను, అలాగే మనం చూసిన లూకా సువార్త 1:1లోను ఈ విషయాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇది రాసింది లూకా సువార్త రాశాడే, ఆ లూకానే అపోస్తుల కార్యాల గ్రంథం కూడా రాశాడు. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. 1. 2, ఇతడు వైద్య వృత్తి చదివినవాడు. 3, ఇతడు యూదుడు కాదు, అన్యుల పేరులో రాయబడింది ఇతని పేరు. కాబట్టి ఇతడు అన్యుడిగా ఉన్నాడు, కానీ ఇతడు ప్రభువుని నమ్మి మరి అపోస్తులైన పౌలుకి సహచరుడుగా పనిచేస్తూ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం ఎప్పుడు రాయబడింది అని మనం చూసినట్లే క్రీస్తు శకం 64 నుండి 65 సంవత్సరాల మధ్యలో, క్రీస్తు శకం 64వ సంవత్సరం నుండి 65 మధ్య రాయబడిన సంగతులు మనం ఇక్కడ చూస్తాం. ఈ గ్రంథం క్రీస్తు యొక్క శకం 33వ సంవత్సరం నుండి కదా, ఇది రాసిన సంవత్సరం మనం ఈ గ్రంథం వాయబడినట్టు చూస్తున్నాం. అయితే ఇది క్రీస్తు శకం 33 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు, అనగా 30 సంవత్సరాల సంఘ చరిత్ర మొత్తాన్ని కూడా ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 64 నుండి 65 సంవత్సరం మధ్యలో సుమారుగా 30 సంవత్సరాల చరిత్ర, అంటే 33 సంవత్సరాలు, క్రీస్తు శకం 33 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న చరిత్ర అంతా కలిపి రాయబడింది అపోస్తుల కార్యాల గ్రంథం. మీరు జాగ్రత్తగా ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇది ఎప్పుడు సంగతి చరిత్ర అంటే ఎప్పుడు జరిగిన దాన్ని అపోస్తుల కార్యాలు అని అంటారు అని అంటే యేసు ప్రభు కాలంలో ఆయన పుట్టిన తర్వాత జరిగిన 33వ సంవత్సరం నుండి ఆ తర్వాత 65 సంవత్సరం మధ్యలో ఒక 30 సంవత్సరాల చరిత్ర ఏం జరిగింది అనేదే ఈ అపోస్తుల కార్యాల గ్రంథ చరిత్ర సంగతి. జరిగిన విషయాన్ని రాశాడు వైద్యుడైన లూకా. రాసింది ఎప్పుడు అని అంటే 64-65 సంవత్సరాల మధ్యలో రాశాడు. మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉండిద్ది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలంటే ఆయన చనిపోయి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే పరిశుద్ధాత్ముడిని ఆయన పంపించాడు. నేను వెళ్ళి మీ మధ్యలోకి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు కదా. పంపించినప్పుడు ఆయన వచ్చి మనకి చేసిన కార్యాల గ్రంథమే ఇది అపోస్తుల కార్యాల గ్రంథం. అందుకే దీన్ని అపోస్తుల కార్యాల గ్రంథం అని రాయబడింది. అయితే పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం అని కూడా అనవచ్చు అని మీతో చెప్పడం జరిగింది. చెప్పానో లేదా? పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం కూడా అనవచ్చు, ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలన్నీ ఇందులో ఉంటాయి. నా మాటలకు అర్థమైనా? పరిశుద్ధాత్ముడు ఎన్నో కార్యాలు ఈ గ్రంథంలో చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రంథాన్ని విశిష్టత మనం చూస్తే అపోస్తుల కార్యాలు సువార్తలకు కొనసాగింపుగా మనం చూస్తూ ఉన్నాం. సువార్తలు మన పాపాల కోసం చనిపోయిన మనిషి కుమారుడిని గురించి, అనగా యేసుక్రీస్తుని గురించి సువార్తలో మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం మనం పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ద్వారా శిష్యులు మరి పనిచేసిన విధానాన్ని చూపిస్తుంది. అర్థమైందా? సువార్తలో యేసుక్రీస్తు ప్రభు కార్యాలు చూస్తాం,
ఇక్కడ అపోస్తుల కార్యాలకు వచ్చేలేకే పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తాం, కొనసాగింపు మనం చూస్తాం. యేసు ప్రభు ఆరోహణమై ప్రభువును నాయకుడిగా చూపించిన పరిస్థితులు మనం చూస్తాం. ఈ గ్రంథంలో అపోస్తుల కార్యాలు అనే పదం లేకపోతే అనే మాట పరిశుద్ధాత్ముడు మనకి 70 సార్లు రాయించాడు. అపోస్తులు కార్యాలనే కాదు కానీ పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తాం. ఈ గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి 70 సార్లు రాయబడింది. పరిశుద్ధాత్మను గురించి మాట, పరిశుద్ధాత్ముడి మాట 70 సార్లు సుమారుగా రాయబడింది. ఇక ఈ గ్రంథంలో మనం సాక్ష్యం అనే మాట 30 సార్లు చూస్తాం. సాక్ష్యం అనే మాట ఎన్నిసార్లు చూస్తాం? 30 సార్లు సాక్ష్యం అనే మాట చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12లో వచ్చిన చూస్తాం. రక్షణ క్రీస్తు ద్వారానే కలుగుతుంది, అయితే మనుషులు ఆయనను తెలుసుకుంటేనే రక్షింపబడతారు, కనుక క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం మా మీద ఉంది. రక్షణ ఎలా కలుగుతుందట? రక్షణ క్రీస్తు ద్వారానే కలిగిద్ది. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12 వచ్చిన మనం చూస్తాం. అయితే ఈ మనుషులకు ఈ రక్షణ గురించి ఎలా తెలిసిద్ది అనంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వడం, లేకపోతే సువార్త ప్రకటించడం ద్వారానే ప్రజలకు యేసుక్రీస్తుని గురించి తెలిసిద్ది, రక్షణ కార్యం తెలిసిద్ది. కాబట్టి నమ్మిన వారందరూ ఏం చేయాలని అంటే యేసు ప్రభువుని ప్రకటించడమే మనందరి బాధ్యత. యేసు ప్రభువుని ప్రకటించే ముందుగా యేసు ప్రభువుని ధరించుకున్న మనము ఆయన పోలికలో ఆయన లాగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని మన బ్రతుకులో చూపించాలి. మీరే నా పత్రికలు అని అంటాడు. అంటే ఆయన వాక్యం మన జీవితంలో అది కార్యసిద్ధి కలిగేటట్టు ఉండాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన చూపుల్లో, మన పనుల్లో మనల్ని చూసి యేసు ప్రభు బిడ్డలు వీరు అని చెప్పగలిగేటట్టుగా మనం జీవించాలి లోకంలో. 1. 2, మనం జీవిస్తూ యేసు ప్రభువుని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మందే. అయితే తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. ఆటంకాలు రాకపోతే అది సువార్తే కాదు, అది సంఘమే కాదు, అది సేవే కాదు. ఆటంకాలు ఖచ్చితంగా లోకంలో వస్తాయి. యేసు ప్రభువుకు రాలేదా ఆటంకాలు? బోల్డ్ ఆటంకాలు వచ్చినాయి. అపోస్తులు రాలేదా ఆటంకాలు? బోల్డ్ ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వస్తాయి లోకంలో. ఎందుకు? ఈ లోకాధికారి అపవాది కాబట్టి అపవాది ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆటంకం కలుగు చేస్తాడు. ఆటంకాలు వచ్చినాయి కదా అని మనం దేవుని పని చేయటం మానుకోకూడదు, దేవుని బిడ్డలుగా జీవించడం మానుకోకూడదు. ఆటంకాలు ఏ విధంగా అయితే వస్తాయి వాటంతట అవే వెళ్ళిపోతాయి. నీ పనిలో నువ్వు నిమగ్నమై నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. నువ్వు చేస్తుంది ఏ పని? దేవుని పని. దేవుని పని నువ్వు చేస్తూ పోతున్నప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడే దాన్ని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. నీ పనిలో నువ్వు నిమగ్నం అవ్వాలి. వచ్చిన ఆటంకాల మీద దృష్టి ఉండకూడదు. 2వది, వాటి పక్కన నువ్వు అటు ఇటు చూడడానికి వీల్లేదు. గురి వద్దకే అంటాడు పౌలు ఈ యొక్క అపోస్తల కార్యాలు. గురి వద్దకే నేను పరిగెడుతున్నాను. మనకు ఒక గురి ఉంది. ఏంటా గురి? పరలోకం చేరడం మన గురి, మన గమ్యం పరలోకమే కదా. ఆ పరలోకం వెళ్ళడానికి మనం ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? ప్రయాసపడుతూ ఆ మార్గంలో వెళ్తూ ఇక్కడ మనందరం కూడా ఆ ప్రయాణంలో సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నాం. అనేకుల్ని సిద్ధపరిచేవారుగా ఉన్నాం. ఇది దేవుని పని. 2వది, మనం చూసినట్లయితే ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని 3 భాగాలుగా మనం గుర్తుంచుకోవాలి. మీకు క్లుప్తంగా చెప్తే అర్థమయ్యేదని ఉద్దేశంతో దీన్ని 3 భాగాల్లో చెప్తున్నాను. వాస్తవంగా అయితే ప్రతి అధ్యాయాన్ని గురించిన సంగతులు చెప్పుకోవచ్చు, కానీ 28 అధ్యాయాల గురించి చెప్తే ఒక్కొక్క అధ్యాయం గురించి నిమిషం చెప్పినా 28 నిమిషాలు పట్టిద్ది. సమయం అంత లేదు కాబట్టి గత కాలం మనం ధ్యానం చేశాం కాబట్టి దీన్ని 3 భాగాలుగా మీరు బాగా గుర్తుండుకోసం చెప్తూ ఉన్నాను. మొదటి 7 అధ్యాయాలు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తితో శిష్యులు యెరూషలేములో జరిగించిన కార్యాలు. మొదటి 7 అధ్యాయాలు ఏంటంటే యెరూషలేములో దేవుడు చేసిన కార్యాలు. అర్థమైందా? మొదటి పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములోనే ప్రారంభమైంది. అపోస్తులు యెరూషలేములోనే పనిచేశారు. యెరూషలేములోనే సంఘం కట్టబడింది. యెరూషలేములోనే పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది 5000 మంది రక్షించబడ్డారు. సంఘం విస్తరించింది. సంఘం విస్తరించే కొంది సంఘంలో ఏమొచ్చినాయి? సమస్యలు వచ్చినాయి, సణుగులు వచ్చినాయి, గొణుగులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి.
వాటన్నిటినీ సవరిస్తూ సరిచేస్తూ ఏం చేశారనంటే ఒక 7గురిని మంచి పేరు కలిగిన వాళ్ళని, పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని వారు నియమించి వెళ్ళిన పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు దాని బాధ్యత వారు తీసుకొని దానిని బాధ్యత కలిగిన వారికి అప్పగించి వెళ్ళి సంఘాన్ని క్రమపరుస్తున్న విధానం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మొదటి 7 అధ్యాయాల యొక్క సారాంశం ఏంటంటే యెరూషలేములో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేసిన కార్యాల గురించి రాయబడింది. ఇక రెండవది 8 నుండి 12 అధ్యాయాలు. 8 నుండి 12 అధ్యాయాల్లో యోదయలోను మరియు సమరయలో జరిగించిన పరిచర్య. యోదయ ప్రాంతంలోను, రెండోది సమరయ ప్రాంతంలో పరిశుద్ధాత్ముడు శిష్యుల ద్వారా యోదయ సమరయ ప్రాంతంలో చేయించిన పనుల గురించి రాయబడింది. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి? 13 అధ్యాయాలు అయిపోయినాయి. 12 అధ్యాయాలు అయిపోయినాయి. మొదటి 7 అధ్యాయాలు ఎక్కడ? యెరూషలేములో. 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ సమరయ ప్రాంతాల్లో. ఇక చివరి భాగమైన 13 నుండి 28 వచనాల వరకు, మొత్తం ఎన్ని? 13 నుండి చివరి వరకు 28 వరకు చూసినట్లయితే ఇది బూది గంటల వరకు జరిగిన పరిచర్య. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా శిష్యుల ద్వారా కదా, పరిశుద్ధాత్మతో శిష్యుల ద్వారా బూది గంటల వరకు జరిగిన సువార్త 13 అధ్యాయం నుండి 28 అధ్యాయం వరకు మనకు కనిపిస్తుంది. ఇక ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రాముఖ్యమైన 2 వ్యక్తులు బాగా మాకు కనపడుతూ ఉంటారు. మొదటి 12 అధ్యాయాలు యెరూషలేములో పరిచర్యలో, ఆ తర్వాత యోదయ సమరయ పరిచర్యలో మనకి బాగా కనిపించిన వ్యక్తి పేతురు. చెప్పండి ఎవరు? ఈ 12 అధ్యాయాలని మనం మన భాషలో మనకు అర్థమయ్యే రీతిగా చెప్పుకోవాలంటే పేతురు పరిచర్య అనొచ్చు. 12 అధ్యాయాలు సారాంశం పేతురు చేసిన పరిచర్య అనొచ్చు. ఆ తర్వాత 13 నుండి 28 అధ్యాయాల్లో పౌలు చేసిన పరిచర్య అనొచ్చు. చెప్పండి ఏం పరిచర్య? 13 నుండి 28 వరకు పౌలు చేసిన కదా. అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. ఇట్లా అనేక మంది దేవుని పనిలో వాళ్ళు సహకారులుగా ఉండి పని చేసుకుంటూ పోయారు. కానీ ప్రాముఖ్యమైన పని నిలబడి చేసిన వారు వీరు పేతురు, అలాగే పౌలు. వాళ్ళతో కలిసి ఉన్నవారు ఉన్నారు. ఇది ఈ విధంగా ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం క్లుప్తంగా 3 భాగాల్లో మనం వివరించుకున్నాం. ఒకటి యెరూషలేము పరిచర్య 7 అధ్యాయాల వరకు. 2 శిష్యులు ఎక్కడ వెళ్ళింది. అయితే పౌలు 3 ప్రపంచ యాత్రలు చేశాడు. చెప్పండి ఎన్ని? 3 ప్రపంచ యాత్రలు. ఇప్పుడైతే ఎన్ని ఖండాలు ఉన్నాయి? సుమారు 7 ఖండాలు ఉన్నాయి. కానీ ఆ దినాల్లో ప్రాముఖ్యమైనది ప్రపంచం అంతా 3 ఖండాలుగా ఉంది. 3 ఖండాలు 3 ప్రపంచ యాత్రలు చేశాడు పౌలు. గుర్తుంచుకోవాలా, 3 ఖండాలు అంటే ప్రపంచం సంబంధించిన 3 ఖండాల్లో అంటే అన్ని దిక్కులకి పౌలు వెళ్ళి పరిచర్య చేశాడు. 3 ప్రపంచ యాత్రలు చేశాడు. ఈ విధంగా చేసి సంఘాలకు కట్టుకుంటూ, సంఘాలు స్థిరపరుస్తూ, పనిలో వాళ్ళని ప్రోత్సహిస్తూ, సంఘాలకి పత్రికలు రాస్తూ దేవుని పనిని ముగించాడు. నా మాటలు మీకు అర్థమైనాయా? అపోస్తుల కార్యాల గ్రంథం పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాల గ్రంథం దీంట్లో వరకు వెళ్ళింది. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అపోస్తుల కార్యాల గ్రంథం క్లుప్తంగా అర్థమైనట్టే. ఈరోజు మనం చెప్పుకున్న మాటలను ఒకసారి గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు పౌలు 28 అధ్యాయంలో ఏం చేశాడు అని అంటే, పౌలును ఎక్కడ మనం చూసినట్లయితే దానికి ముందు వచనాల్లో పౌలుని ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ నించోబెట్టి అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతని గురించి సభలో ఏం చేస్తున్నారు? తీర్పు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. 23వ అధ్యాయంలో అతను సన్హెద్రిన్ సభ ముందు నిలబడ్డాడు, మాట్లాడాడు. 24వ అధ్యాయంలోకి వచ్చేది ఫిలిక్స్ దగ్గర నిలబడ్డాడు, మాట్లాడాడు. 25వ అధ్యాయంలోకి వచ్చి ఫేసు దగ్గర నిలబడ్డాడు, మాట్లాడాడు. 26వ అధ్యాయంలో వచ్చి అగ్రిప్ప దగ్గరకు వచ్చాడు, అగ్రిప్పతో మాట్లాడాడు. ఇప్పుడు 27వ అధ్యాయంలోకి రోమాకు తీసుకొచ్చేసారు.
ఎక్కడికి? రోమాకు తీసుకొచ్చాడు. అయితే యెరూషలేములోనే పౌలుని చంపాలని ప్రయత్నం చేశారు. జాగ్రత్తగా వినాలా. ఎందుకు? పౌలు పరిచర్య పీక్కి వెళ్ళిపోయింది, అంటే ఇక ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక డైరెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టేశాడు. దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతూ ఉన్నాడు. వాళ్ళ లోపాలు చెబుతున్నాడు, జరగాల్సిన విధానం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు. ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా మనుషులకి కోపం వచ్చింది. వాళ్ళు కోపం ఏ విధంగా వెళ్ళిపోయింది, ఏడదాకా వెళ్ళిందంటే వాళ్ళు మనిషిని చంపేయాలన్న కాడకు వచ్చారు. అరే, ఈ పౌలు అనేవాడు ఉండి మనకు సమాజంలో ఎంత పేరు, ఎంత గుర్తింపు, ఎంత మర్యాద మనకుంది. ఈ అనామకుడు ఒకడు వచ్చి మన పేరు పోగొడుతున్నాడు, మన గౌరవం పోగొడుతున్నాడు, మన గుర్తింపు పోగొడుతున్నాడు. కాబట్టి ఇతను తొలగించాలి అనే స్థితికి, మనుషులు చంపాలి అనే స్థితికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు కదా. ఒక 40 మంది ఏం చేశారట? పౌలుని చంపేదాకా మేము అన్నపానాలు కూడా పుచ్చుకోమని వాగ్దానం చేసుకొని ఒట్టు పెట్టుకొని మరి యెరూషలేములో పౌలుని ఎట్లాగైనా సరే శతపథితో మాట్లాడి బయటకు వచ్చేటప్పుడు చంపేద్దాం అని ఎన్నో కుట్రలు చేసిన పరిస్థితులు మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో గత పాఠంలో ధ్యానం చేసాం. బైబిల్ నేను తెరిచి చూడలేదండి ఇంకా, ఎందుకంటే ఇన్ని రోజులు సుమారుగా 7-8 నెలలు 9 నెలలు మనం ధ్యానం చేసి ఇప్పుడు కూడా దీన్ని ఇంకా జరిగిస్తే ఎలా? పోయిన సంవత్సరం ప్రారంభించిందా? అమ్మ వినండి, 9 నెలలు కాదంట, పోయిన సంవత్సరం 2024 2వ నెలలో ప్రారంభమైందంట ఈ పుస్తకం. సుమారుగా 16వ తారీఖు 2వ నెల 2024 స్టార్ట్ అయిందంట. మనకి దాదాపుగా అపోస్తుల కార్యాల గ్రంథం మనకి సుమారుగా 1.5-2 సంవత్సరాలు పట్టింది. అర్థమైందా? ఒక పుస్తకం ధ్యానం చేయడానికి మనకున్న అల్పమైన జీవితంలో 2 సంవత్సరాలు పెడితే ఇంకా 66 పుస్తకాలు ఎప్పుడు నేర్చుకోవాలి? అందుకే బైబిల్ స్టడీని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే నెగ్లెక్ట్ చేయకూడదు. మళ్ళీ దీన్ని జీవితంలో వింటామో వినలేమో తెలియదు కదా. ఒక పుస్తకం 2 సంవత్సరాలు అంటే 66 పుస్తకాలు ఎన్ని సంవత్సరాలు పడతాయి? అప్పటి వరకు ఎవరు బతుకుంటారు, ఎవరు బతుకుంటారో తెలియదు. కాబట్టి దేవుని మాటలు ఆయన అవకాశం వచ్చినప్పుడు, మాట్లాడడానికి కుదిరినప్పుడు, మనకు వినటానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని దాన్ని అవకాశంగా భావించి తీసుకొని వినాలి, దాన్ని అనుభవించుకోవాలి, దాని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు వాక్యంలో మనం ముగింపులోకి వస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలుని యెరూషలేములో చంపాలనుకున్నారు. మీరు జాగ్రత్తగా వినాలి. పౌలుని యెరూషలేము అనుకున్నారు, చంపాలనుకున్నారు. అయితే దేవుడు పౌలుని విడిచిపెట్టకుండా ధైర్యపరిచి ఏమన్నాడంటే, ఇదిగో 23వ అధ్యాయం 11వ వచనం మీకు చాలాసార్లు నేను వినిపించా. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనకు కూడా దేవుడు ఎలా తోడుంటాడు అనేది మనం గుర్తుంచుకోవడం కోసం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను రక్షించుకున్నవాడు, నిన్ను ఆంతనే గాలికి వదిలిపెట్టేశాడు, రోడ్డు మీద వదిలిపెట్టేశాడు, అనాథలాగా వదిలిపెట్టడు. నిన్ను రక్షణ ఇచ్చిన దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను లోకానికి వాళ్ళ చేతులకి పూర్తిగా అప్పచెప్పడు. ఆయన ఆశ్రయంగా ఉంటాడంటానికి పౌలునికి ఇన్ని శ్రమలు ఉన్నా కానీ దేవుడు పౌలుతో మాట్లాడుతాడు. ఈ మాట చదువుకొని ముందుకెళ్ళి ముగించుకుందాం. 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగా సాక్ష్యం ఇచ్చితివో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలని ఉన్నదని చెప్పాను. అంటే పౌలు భయపడబాక, వాళ్ళు చంపాలన్న సంగతి, చంపబోతున్నారన్న సంగతి పౌలుకు తెలిసింది. అమ్మ వినండి, పౌలుని చంపబోతున్నారన్న సంగతి వాళ్ళ అల్లుడు వచ్చి చెప్పాడా లేదా? మేనల్లుడికి తెలిసింది. మేనల్లుడు వెళ్ళి మేనమామ అయిన పౌలు దగ్గరికి వచ్చి, మామయ్య గారు మిమ్మల్ని ఇట్లా చంపాలని ఒక 40 మంది వాళ్ళు అసలు ఉపవాసం ఉండి నీ మీద పట్టుదలగా ఒట్టు పెట్టుకున్నారు అని అంటే, నువ్వు వెళ్ళి శతాధిపతికి అలాగే సహస్రాధిపతికి తెలియపరచమని మన మేనల్లుడిని పంపించిన పరిస్థితులు తెలుసు. అంటే పౌలు తన ప్రాణాల మీదకి వచ్చిన సంగతి తెలుసు, చావు ముందుందని తెలుసు. చావు వచ్చింది భయపడి, చావు ముందుందంటే ఏ మానవుడు భయపడ్డండి? మనందరం భయపడతామా లేదా? కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆయన పిలిచిన వారిని నమ్మదగిన వాడు, ఆయన బలపరిచేవాడు. పౌలుతో మాట్లాడుతున్నాడు ఆ రాత్రి. ప్రభు అతని యొద్దకు నిలబడి, ధైర్యంగా ఉండు, నిన్ను వాళ్ళు ఏమి చేయలేరు ఇక్కడ. నువ్వు ఇక్కడ యెరూషలేములో నా గురించి ఎలా చెప్పావో, నువ్వు రోమా వెళ్తావు, అక్కడ కూడా చెప్తావు అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు రోమా ప్రయాణంలో అడ్డంకాలు వచ్చినాయి. 28వ అధ్యాయం మొదట్లో వాళ్ళు ఏం చేశారు? మిలితే దీపానికి వెళ్ళారు, పడవలో కొట్టుకుపోయారు, పడవ పగిలిపోయింది, సరుకులన్నీ పడేసారు. వాళ్ళు కొట్టుకొని ఒక దీపానికి వెళ్ళిపోయారు. ఆ దీపంలో పౌలుకి సర్పం గరిచింది. వాళ్ళందరూ చచ్చిపోతారని భయపడతా పౌలుకి వెళ్ళి చూస్తున్నాడు. సముద్ర దేవత ఇతను విడిచిపెట్టినా కానీ ఇతను ఏమండి ఇక్కడికి వచ్చి పాము గరిసేసింది,
అని చెప్పి ఇతను భయంకరమైన దుర్మార్గుడై ఉంటాడని అతని గురించి అభిప్రాయపడ్డారు. అతనికి ఏం అపోయలేక మళ్ళీ అతన్ని పిలుచుకొని వాళ్ళు ప్రార్థన చేయించుకొని గౌరవించి అనేక మర్యాదలు చేసి వాళ్ళ అవసరతలన్నీ తీర్చి పంపించిన పరిస్థితులు మనం చూస్తాం కదండి. గత పాఠంలో చూసాం. పౌలుకు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు రోమాకి వెళ్తావు, రోమాలో నన్ను గురించి మాట్లాడతావు, అంటే ఈ మధ్యలో ఏమీ జరగదు అని పౌలు గట్టిగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నిన్ను పిలిచిన దేవుడు కూడా నమ్మదగిన వాడు, నిన్ను విడిచిపెట్టడు. నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అలా ఇర్మియాతో ఏమంటాడు, ఇర్మియా నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను, తల్లి గర్భంలోనే నిన్ను నేను ఎన్నుకున్నాను కదా. ప్రభువు అసలు మనం గర్భంలో పడకముందే మనం ఎలా ఉండము ఎరిగిన వాడు ఆయన. మన పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది. మన అమ్మా నాన్నకి లేని ఆలోచనే ఆయనకు ఉంది. అర్థమైందా? మన తల్లిదండ్రులకి ఏంటంటే మన కడుపులో పడిన తర్వాత మళ్ళీ మనం మరణం వరకు వాళ్ళకి అంతవరకే ప్రణాళిక ఉంటుంది. కానీ దేవుడికి తెలుసా, నీవు రూపించబడక ముందు నుండి మరలా నీవు పరలోకం వెళ్ళే వరకు నీ పట్ల ఆయనకు ఆలోచన ఉంది. ఈ లోకం సంబంధించిన బంధువులకు తల్లిదండ్రులకు మన జీవన విధానంలో 60-70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాల జీవితానికి సంబంధించిన భద్రతే లేదా ప్రేమే లేదా పరిధులు ఉన్నాయి. కానీ దేవుడు అపరిమితం కలిగిన వాడు. నువ్వు రూపించబడక మునుపునే నిన్ను చూసినవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను ప్రేమించినవాడు. ఆ తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత పరలోకంలో దేవునితో నువ్వు సదాకాలం ఎంత సంతోషంగా ఉండే జీవితాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఇప్పుడు పౌలు తన పనిని కొనసాగించి వెళ్తున్న పరిస్థితుల్లో ఆ మిలితే పట్టణం నుండి ఆ యొక్క దీపం నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వాళ్ళు క్షేమంగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయాడు, రోమాకి వెళ్ళాడు. రోమాకి దగ్గరగా వెళ్ళిన తర్వాత సహోదరులందరూ పౌలును చూడడానికి వచ్చారు కదా. రోమాకు వచ్చినప్పుడు చూడండి, వచ్చిన 16లో మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తన కావలి ఉన్న సైనికులతో కూడి ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందాడు. ఆ తర్వాత కొంతమంది పౌలును చూడడానికి వచ్చారు. వాళ్ళతో పౌలు మాట్లాడుతున్నాడు. వచ్చిన 20లో ఏమన్నాడు, ఈ హేతువు చేతను మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించింది. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నాను వారితో చెప్పాను కదా. ఏమన్నాడంటే, అయ్యా నేను దేని గురించి మన సహోదరుని అవమానించాలని కాదు, యూదుల మీద నింద మోపాలని కాదు, నేను ఉన్న సంగతిని బోధిస్తూ ఉంటే వాళ్ళని చంపాలనుకుంటున్నారు. కానీ నేను సాక్ష్యం ఇవ్వడం మాత్రం మానుకోవట్లేదని మరలా సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. వచ్చిన 23లో అతని ఒక దినము నియమించిరి. అతని సభలోని అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంత్రం వరకు అతడు దేవుని రాజ్యం గుర్తి పూర్తిగా సాక్ష్యం ఇచ్చచ్చు. మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచు ఉండెను కదా. అయితే అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి. జాగ్రత్తగా వినాలి. ముగిస్తున్నాను నేను. ముగింపులోకి వచ్చాం. ఇంక మన ముందు ఒక 5 వచనాలే ఉన్నాయి. యేసుని గురించి ప్రకటించినప్పుడు కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది విభేదిస్తున్నారు. మీరు ఈ 2 విషయాలు, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరంభం నుంచి ఉంది. దేవుని కార్యాలు ఉన్నాయి, అపవాది కార్యాలు ఉన్నాయి. పరలోకం ఉంది, నరకం ఉంది, పరిశుద్ధత ఉంది, పాపం ఉంది. నా మాట మీకు అర్థమవుతున్నాయా? లోకం ఉంది, సంఘం ఉంది. నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు, ఒప్పుకునేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు. ఇది ఆరంభం నుండి ఈ పరిస్థితులు చూస్తాం. ఆదాము అవ్వల దగ్గర నుండి వారు ఆజ్ఞాతిక్రమం ద్వారా లోకంలోకి పాపం ప్రవేశించడం, మరణం ప్రవేశించడం ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మన రక్షణ వరకు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తుని గురించి ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, విభేదించేవారు ఉన్నారు. కాబట్టి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ప్రభువుని మాట్లాడేయటం, లేకపోతే వాక్యాన్ని వ్యతిరేకించడం, లేకపోతే దాడులు చేయడం, సంఘం మీద దాడులు చేయడం, సువార్త మీద దాడులు చేయడం, సేవకుల్ని చంపేయడం, పనిని అడ్డుకోవడం అనేది ఈరోజు ప్రారంభమైంది కాదు, ఆరంభం నుండి ఉంది. ఎందుకంటే జరగాలి. ఇది అపవాది తన పని తాను చేయాలి.
దేవుడు తన పని తాను తన బిడ్డల ద్వారా చేస్తూ ఉంటాయి. ఇది రెండు జరుగుతున్న వాళ్ళకి, అపవాది యొక్క వరంలో ఉన్నవారికి, అపవాది కార్యాలకు, అపవాదికి కుమారుడుగా ఉన్నవాడు ఆడి పనిలో ఉండే వాళ్ళకి ఏమైంది, ఇది కష్టంగానే ఉండిద్ది. అర్థమైందా? కనుక ఎందుకు భేదాలు వచ్చినాయి అని అంటే వాళ్ళు అపవా ఉన్నామనే సంగతి మనం గుర్తుంచుకొని జాగ్రత్త పడి ఇకనైనా మారు మనసు పొందే అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. 26వ వచనంలో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే, చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చూడండి. వచ్చిన 26లో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్విన ఉన్నది. ఏమట్లా అన్నాడు? కొవ్వి ఉన్నది. వారి చెవులలో మందంగా విను కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే అన్నాడు. వాళ్ళ కోపం రాదా? మీ గురించి యెషయా భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ముందుగానే రాశాడు. మీరు ఎట్లా ఉండారట? మీరు కొవ్విన హృదయం కలిగిన వారుగా ఉండారు, మీ చెవులు మందగిచ్చిని, మీ కళ్ళు మూసుకుపోయినాయి అని మాట్లాడుతున్నాడు. అని యెషయా ముందే చెప్పాడే, అదే జరుగుతుంది అని అంటున్నాడు. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గనుక వారు దానిని విందురు. అయ్యా, మీరు ఏం చేశారు? సువార్తను తరివేశారు, ప్రవక్తలను కొట్టేశారు, ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. కాబట్టి మీరు చేసిన పని వల్ల ఏమైందంటే సువార్త ఎక్కడికి వెళ్ళింది? అన్యులు వెళ్ళిన బదిరికి వెళ్ళింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుని పని 3 రకాలుగా జరిగింది. 1 యెరూషలేములోను, 2 యోదయ సమరయలోను, 3 బూదిగంతముల వరకు. మొదట యెరూషలేములో చెబితే నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత యోదయాలో సమరయాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు యెరూషలేములో ఉన్న యూదులు, సొంత ప్రజలైన యూదులు ఏం చేశారు? వాళ్ళు నమ్మని పోగా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి స్వార్థ చేయకుండా అడ్డుపడుతూ ఉన్నారు, గందరగోళం చేస్తున్నారు, చంపుతున్నారు. కాబట్టి సువార్త ఎక్కడికి వెళ్ళింది? అన్యుల ప్రపంచం అంతా వెళ్ళింది. కనుకనే మనం కూడా రక్షించబడ్డాం. మనం అన్యులమే, మనందరం కూడా అన్యులమే. అయినా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన కృపలో కాపాడుకున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్ని జనుల వద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకోవాలి అని అంటున్నాడు. అలాగే చివరి వచనాలు, పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారు అందరినీ సన్మానించి ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటించచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించచ్చు ఉండెను. అక్కడ ఏం చేశాడంటే, అతను ఖైదీగానే ఉన్నాడు కాబట్టి 2 సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని ఒక స్కూల్ తీసుకొని అక్కడ ఏం చేస్తున్నాడట, అక్కడ 2 సంవత్సరాల పాటు తన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ అద్దెళ్ళు కదా, అద్దె ఇంట కాపురం ఉండి వచ్చిన వాళ్ళని సన్మానించి దేవుని గురించి సంగతులు ప్రకటిస్తూ వాళ్ళందరినీ ప్రభువు గురించి సంగతులు చెబుతూ వస్తూ ఉన్నాడు. చూసారా, తన పరిస్థితి ఏమైందో అనేది ఆలోచించకుండా తన పనిని తాను దేవుడు అప్పగించే పని చేసుకుంటూ ముగించుకుంటూ వెళ్ళాడు. ప్రియులారా, ఆలోచన చేశారా? ఇది దేవుని పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం. పరిశుద్ధాత్ముడిని కార్యాలు ఎలా జరుగుతాయి? ఎవరిలో జరుగుతాయి? అపోస్తుల్లో జరిగాయి, పౌల్లో జరిగాయి, వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తన కార్యాలు ఎవరి ద్వారా జరిగిస్తారు? నేను ముగిస్తున్నానని చెప్పాలి. మీకు అర్థమైంది? ఈ మాట చెబితే మీకు అర్థమైనట్టు. అప్పుడేమో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి వస్తే పరిశుద్ధాత్ముడు కార్యాలు అపోస్తుల ద్వారా దేవుడు జరిగించాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు అపోస్తులు లేరు కదా, అపోస్తులు వారు అసాక్షులుగా చనిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఎవరి ద్వారా చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు అసలు ఎలా వస్తాడు? ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు తన బిడ్డలైన పరిశుద్ధులుగా, అంటే యేసుక్రీస్తుని నమ్మి మారు మనసు రక్షణ బాప్తిసం పొందిన వెంటనే మీరేం చేస్తారు? పరిశుద్ధాత్మను పొందుకుంటారు. మన హృదయాలను యేసుప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, అవి కడగబడి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఆ ఖాళీ హృదయంలో పరిశుద్ధాత్ముడు నింపబడతాడు. ఇప్పుడు ఆయన రక్షించబడిన ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన ఉంటాడు.
కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నాం. అంటే మనందరం రక్షించబడి సంఘంలో చేర్చబడి మారు మనసు రక్షణ బాప్తిజం మనలో పరిశుద్ధాత్మ కార్యం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం అది అపోస్తులు విడిచిపెట్టిన పరిచర్య మనం ఏం చేయాలా? కొనసాగించాలి. అర్థమైందమ్మా? వారు ఎంత బలంగా చేశారు, మనం ఏం చేస్తున్నాం? ఈ రాత్రి ఆలోచిద్దాం. వారు ఎంత బలంగా వాళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేశారు. మనం పార్ట్ టైం కూడా చేయట్లా కదా, పార్ట్ టైం అయినా చేయట్లా కదా. మనం ఏదో మందిరంకి వచ్చి కూర్చొని ఇంటే సరిపోతుంది అనుకుంటున్నాం కానీ కదా, అదే పని నీకు నాకు కూడా అప్పగించాడు. ఒక పౌలుకి ఎట్లా ఇచ్చాడో, ఒక పేతురికి ఎలాగ ఇచ్చాడో, ఒక బర్నబాకి ఎలాగ ఇచ్చాడో నీకు కూడా ఇచ్చాడు ఆయన. నీ హృదయంలో ఉన్నాడు ఆయన. నువ్వు రక్షించుకున్న ఆయన నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు ఆ పని కొనసాగించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కనుక ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా మనందరం ఉండి లోకంలో అపోస్తులు విడిచిన పనిని మనం ఏం చేయాలా? కొనసాగించుకుంటూ వెళ్ళేవారిగా ఉండాలని రాత్రి ఒక మంచి నిర్ణయంతో మనం వెళ్దాం. ప్రభు తన కృపను మన పట్ల చూపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన